గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు కదా. గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం కొంచెం పెద్దగానే ఉంటుంది, అంత చదవండి. అక్కడ దేవుడు 2 సూచనలు చేశాడు. ఏంటంటే ఒకటేమో ఒకసారేమో అంతా మంచు పడి ఉంటే అక్కడ ఆ గొర్రెబొచ్చు మీద మంచు పడకూడదు. మరి నేలంతా పొడిగా ఉంటే గొర్రెబొచ్చు మీద నీళ్లు పడాలి. ఇదేమో 38వ వచనం. అంతా మంచు. అప్పుడు ఏం చేశాడు? మంచు గొర్రెబొచ్చుని తీసుకొచ్చి పిండితే బకెట్ నిండా నీళ్ళు వచ్చినాయి అంట. తర్వాత 39వ వచనంలో నేలంతా మంచు పడి ఉంది, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉంటే అలాగే అయింది. 2 సూచనలు అడిగాడు. ఇంకా ధైర్యం చాలకపోతే ప్రభువా ఎట్లాగంటే పో అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళు, వాళ్ళకు ఒక కళ. అప్పుడు వాళ్ళు కళ చెప్పుకుంటున్నారు ఏమని, ఒక రొట్టె వచ్చింది, అది డొర్లుకుంటూ వచ్చి ఈ యొక్క మిద్యానీయుల దండంతటిని కూడా ఆ గుడారాలని పడేసింది అనేది ఆ దర్శనం, ఆ కళ, వాళ్ళు చెప్పుకుంటున్న కళ 7వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది కదా. 9, 10 ఆ పారాగ్రాఫ్లో 9 నుంచి 14 వరకు చదివితే మీకు నోట్ చేసుకుని చదవండి. తర్వాత అప్పుడు వెళ్ళాడు, విజయం పొందాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకు కొన్ని విషయాలు అర్థం కానప్పుడు నాకు ధైర్యం చాలలేదు ప్రభువా దీని గురించి మాట్లాడమంటే మాట్లాడతాడు, ఒక సూచన ఇవ్వమంటే ఇస్తాడు ఆయన మాట వినటానికి. అలా కాకుండా నేను చేయను ఇది కరెక్ట్ కాదని అంటే దేవుని మాటని కదా, అది కరెక్ట్ కాదు, అది శ్రమ వస్తుంది. గిద్యోనైతే దేవుణ్ణి అడిగాడు, గొప్ప జయాన్ని చూశాడు. యోనా అయితే దేవుణ్ణి అడగలేదు, కాకపోతే దేవుడు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. చేప కడుపులో ప్రయాణం చేసే అనుభవం ఇంకా యోనాకు తప్పితే ఇంకెవరికి లేదు కదా. ఉందా? అలాంటి అనుభవం మనకు కూడా కావాలా? యోనా చేప కడుపులో చేశాడు. అట్లాంటిదే కాకపోయినా సిమిలర్ అనుభవం ఏమన్నా కావాలనుకుంటున్నారు ఎవరన్నా? లేకపోతే గిద్యోని అనుభవం కావాలి? ఏది కావాలి? ప్రతిదీ దేవుని దగ్గర అడిగి నేర్చుకుందాం, దేవుని కొరకు జీవించుదాం. దేవుడు మనల్ని తన చేతిలోని గొప్ప సాధనాలుగా, ప్రవక్తలుగా, అధికారులుగా గొప్ప స్థానంలో నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా.